హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహ వ్లాగ్స్. మనం డైలీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ టెట్ సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ టెట్ సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. టుడే పేపర్ ఏంటంటే జూన్ 12, 2018 సెట్ S2 నుండి సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికంటే నేను ముందు కొన్ని వీడియోస్ చేశాను, అవి కూడా చూడండి ఫ్రెండ్స్. వీడియో పాజ్ చేయండి, క్వశ్చన్ వినండి. మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేశారో మీకు మీరే సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. లెట్ స్టార్ట్. బిందు స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఎవరు? ఆప్షన్స్: అండర్సన్, క్రైగ్, గాల్టన్, వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ అండర్సన్. సెకండ్ క్వశ్చన్, తప్పుగా జతపరచబడిన జత ఏంటి? ఆప్షన్స్: డగ్డెల్ జ్యూక్ కుటుంబం, గోడార్డ్ మార్టిన్ కల్లికాక్ కుటుంబం, ఫ్రీమన్ ఎడ్వర్డ్ కుటుంబం, పియర్సన్ డార్విన్ కుటుంబం. కరెక్ట్ ఆన్సర్ ఫ్రీమన్ ఎడ్వర్డ్ కుటుంబం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, భాషా వికాసంలో మొదటి దశ ఏంటి? ఆప్షన్స్: ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, ప్రాగ్భాషా దశ, భాషా అవగాహన దశ. చెప్పు. ఆప్షన్స్: ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, ప్రాగ్భాషా దశ, భాషా అవగాహన దశ. కరెక్ట్ ఆన్సర్ ప్రాగ్భాషా దశ. ఇది భాషా వికాసంలో మొదటి దశ. ఫోర్త్ క్వశ్చన్, రమేష్ తన ఉపాధ్యాయుడు తరగతిలో మేక గురించి చెప్పిన వర్ణన విని తరువాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అనుకున్నాడు. దీనికి కారణం ఏంటి? ఆప్షన్స్: సాంశీకరణ, అనుగుణ్యత, జంతువాదం, అహం కేంద్రవాదం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ సాంశీకరణ. ఫిఫ్త్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి. ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, సాంప్రదాయ స్థాయి 3వ దశ, సాంప్రదాయ స్థాయి 4వ దశ, ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ. కరెక్ట్ ఆన్సర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? ఆప్షన్స్: నమ్మకం వర్సెస్ అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, శ్రమించడం వర్సెస్ న్యూనత, చొరవ వర్సెస్ తప్పు చేశానన్న భావన. 4. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, చొరవ వర్సెస్ తప్పు చేశానన్న భావన. సెవెంత్ క్వశ్చన్, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది ఏంటి? ఆప్షన్స్: వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, సామూహిక ప్రజ్ఞా పరీక్ష, నిష్పాదన రకం ప్రజ్ఞా పరీక్ష, శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఎయిత్ క్వశ్చన్, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఎయిత్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్స్: భాటియా, జార్జ్ కే బిన్నెట్, సైమన్, శ్రీవాస్తవ. ఎస్, కరెక్ట్ ఆన్సర్ జార్జ్ కే బిన్నెట్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, క్రింది గ్రంథులలో మిశ్రమ గ్రంథి ఏంటి? ఆప్షన్స్: అధివృక్క గ్రంథి, క్లోమం, అవటు గ్రంథి, ముష్కాలు. మిశ్రమ గ్రంథి ఏంటి? కరెక్ట్ ఆన్సర్ క్లోమం. నెక్స్ట్ 10th క్వశ్చన్, రవికి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. రవి యొక్క సంఘర్షణ ఏంటి? ఆప్షన్స్: ఉపగమ, పరిహార, ఉపగమ, ద్వి ఉపగమ పరిహార. చెయ్యాలని లేదు, తిట్లు తినాలని లేదు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పరిహార. 11th క్వశ్చన్, 10 సంవత్సరాల వయసు గల కుమార్ మానసిక వయస్సు 7 సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్స్: 70, 75, 100, 30. కరెక్ట్ ఆన్సర్ 70. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 70. 10 - 7/10 × 100 చేస్తే వస్తుంది. 12th క్వశ్చన్,
ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది ఏంటి? ఆప్షన్స్: స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం, మిశ్రమ చరం. కరెక్ట్ ఆన్సర్ పరతంత్ర చరం. 13th క్వశ్చన్. చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటి? ఆప్షన్స్: సమరూప మూలకాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. నో. కరెక్ట్ ఆన్సర్ సామాన్యీకరణ సిద్ధాంతం. 14th క్వశ్చన్. పరీక్షలకు తయారవుతూ లక్ష్మి మొదట ఫ్రెంచ్ తర్వాత జర్మన్ నేర్చుకుంది. జర్మన్ పరీక్ష రాస్తుంటే ఆమెకు ఫ్రెంచ్ గుర్తుకు వస్తుంది కానీ జర్మన్ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం ఏంటి? ఆప్షన్స్: పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, డెజావు, దమనం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పురోగమన అవరోధం. 15th క్వశ్చన్. రజాక్ ఒక అర్ధరహిత పదాల జాబితాను 18 ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి అతను 9 ప్రయత్నాలలో నేర్చుకోగలిగిన అతని పొదుపు గణన ఎంత? ఆప్షన్స్: 25%, 75%, 50%, 200%. కరెక్ట్ ఆన్సర్ 50%. 18 - 9/18 × 100 చేయాలి. నెక్స్ట్ 16th క్వశ్చన్. క్రింది వానిలో గౌణ అవసరం ఏంటి? ఆప్షన్స్: ఆహారం, నిద్ర, విశ్రాంతి, రక్షణ. కరెక్ట్ ఆన్సర్ రక్షణ. 17th క్వశ్చన్. కింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏంటి? జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏంటి? ఆప్షన్స్: సంశ్లేషణ, అనుకరణ, వ్యవస్థాపనం, ఉచ్చారణ. కరెక్ట్ ఆన్సర్ సంశ్లేషణ. 18th క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో ప్రైవేటు ప్రసంగం కనపడే వయస్సు ఏంటి? ఆప్షన్స్: 3 years, 7 years, 10 years, 12 years. ప్రైవేటు ప్రసంగం. కరెక్ట్ ఆన్సర్ 3 years. 19th క్వశ్చన్. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏంటి? ఆప్షన్స్: నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏంటి? నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. నిర్నిబంధిత ఉద్దీపన కరెక్ట్ ఆన్సర్. 20th క్వశ్చన్. కార్యసాధక నిబంధనను ఇలా కూడా అంటారు. ఆప్షన్స్: శాస్త్రీయ నిబంధన, ఎస్ రకం నిబంధన, పునర్బలనం, పరికరాత్మక నిబంధన. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పరికరాత్మక నిబంధన. 21th క్వశ్చన్. గెస్టాల్ట్ అనే పదానికి అర్థం ఏంటి? ఆప్షన్స్: భాగం, పునర్బలనం, చింపాంజీ, సమగ్రాకృతి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ సమగ్రాకృతి. 22nd క్వశ్చన్. కింది వానిలో బండూరా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలోని 4 అంశాలలో లేనిది ఏంటి? ఆప్షన్స్: అవధానం, ధారణ, పునర్బలనం, విరమణం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ విరమణం. నెక్స్ట్ 23rd క్వశ్చన్. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుండి 8 తరగతి వరకు నిర్దేశించిన బోధనా గంటల సంఖ్య ఎంత? ఆప్షన్స్: 220, 800, 1000, 1420. కరెక్ట్ ఆన్సర్ 1000. 24th క్వశ్చన్. శ్రేష్ఠ గ్రహణ అంటే మిశ్రమ కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్: ఎఫ్సి థార్న్, విలియమ్సన్, డార్లీ, రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ ఎఫ్సి థార్న్. 25th క్వశ్చన్. నిర్దేశిత నాయకత్వంలో ఇవి ఆప్షన్స్లో కరెక్ట్ ఏంటి? ఆప్షన్స్: నిర్ణయాలు సభ్యులు తీసుకుంటారు, నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు, నాయకుడు సభ్యులు అందరి అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తాడు, నాయకత్వం నామ మాత్రమే. చెప్పు. కరెక్ట్ ఆన్సర్ నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు నిర్దేశిత నాయకత్వంలో. నెక్స్ట్ 26th క్వశ్చన్. అలెక్సియా అనేది ఏంటి? ఆప్షన్స్: భాషణ, భాషా సంబంధ వైకల్యం, పఠన సంబంధ వైకల్యం, రాత సంబంధ వైకల్యం, గణిత సంబంధ వైకల్యం. కరెక్ట్. అలెక్సియా అంటే ఏంటి? మనం స్టార్టింగ్ వీడియోలో నేను చెప్పిన చదువుకో.
అలెక్సియాలో లే చదువుకో అంటే పఠన సంబంధ వైకల్యం. 27th క్వశ్చన్, సహచర్య సహకార అభ్యసనాలు రెండు ఏంటి? ఆప్షన్స్: ఉపాధ్యాయ కేంద్రీకృతమైనవి, విద్యార్థి కేంద్రీకృతమైనవి, పాఠశాల కేంద్రీకృతమైనవి, వృత్తి కేంద్రీకృతమైనవి. సహచర్య సహకార అభ్యసనాలు రెండు దేని కేంద్రీకృతమైనవి? కరెక్ట్ ఆన్సర్ విద్యార్థి కేంద్రీకృతమైనవి. 28th క్వశ్చన్, బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి? ఆప్షన్స్: పరిశీలన అభ్యసన సిద్ధాంతం, బోధనా శిక్షణ సిద్ధాంతం, మనోవిశ్లేషణ సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ బోధన ఆర్ శిక్షణ సిద్ధాంతం. 29th క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి. ఆప్షన్స్: 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. కరెక్ట్ ఆన్సర్ 5వ అధ్యాయం. లాస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రక్షేపిత ఉపకరణం కానిది ఏంటి? ఆప్షన్స్: చలనచిత్రాలు, స్లైడ్లు, మైక్రోస్కోప్, ఓవర్ హెడ్ ప్రాజెక్టర్. కరెక్ట్ ఆన్సర్ మైక్రోస్కోప్. ఇవే ఫ్రెండ్స్ జూన్ 12, 2018 టెట్ సైకాలజీ నుండి వచ్చిన 30 క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్.